Welcome to the day 6 of learning C programming in 21 days. Day 6 లో మనం అసలు నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ లాడర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే ఏం లేదు, సింపుల్ గా ఇఫ్ బ్లాక్ లోపల ఇంకో ఇఫ్ బ్లాక్, దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో ఇఫ్ బ్లాక్ లోపల మనం ఎన్ని అయినా ఇఫ్ బ్లాక్స్ అని పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ప్రోగ్రామ్ చూసినట్టయితే, సో ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాం ఆఫ్ ఇంటీజర్ టైప్. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ లో ఎంటర్ యువర్ ఏజ్ అని ఇచ్చాం. సో నెక్స్ట్ స్కాన్ ఎఫ్ లో %d, %ఏజ్. సో నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ వచ్చేసి ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే, సో బ్లాక్ లోపలికి వచ్చేసి ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే ప్రింట్ ఎఫ్ యు ఆర్ సీనియర్ సిటిజన్, లేదా ఎల్స్. సో ఈ ఇఫ్ కి ఈ ఎల్స్ ప్రింట్ ఎఫ్ యు ఆర్ అన్ అడల్ట్. సో ఈ బ్లాక్ మొత్తం అయిపోయిన తర్వాత, సో దిస్ ఈస్ ద క్లోజింగ్ ట్యాగ్. సో హియర్ దిస్ ఈస్ ద క్లోజింగ్ ట్యాగ్. సో నెక్స్ట్ ఈ ఇఫ్ కి ఎల్స్ వచ్చేసి ప్రింట్ ఎఫ్ యు ఆర్ ఏ మైనర్. సపోజ్ ఇప్పుడు మనం ఏజ్ అనేది 62 ఇచ్చాం. సో ఇఫ్ బ్లాక్ లో చెక్ చేసిద్ది 62 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. ఎస్, 62 అనేది 18 కంటే గ్రేటర్ దెన్, కాబట్టి లోపల ఇఫ్ బ్లాక్ వచ్చింది. సో 62 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. సో ఈ ఇఫ్ బ్లాక్ చెక్ చేసి 62 ఈస్ గ్రేటర్ దెన్ 60 కాబట్టి యు ఆర్ ఏ సీనియర్ సిటిజన్ అని ప్రింట్ అయ్యింది. ఒకవేళ మనం ఏజ్ అనేది 12 అని ఇచ్చామనుకోండి, సో ఈ బ్లాక్ లో చెక్ చేసిద్ది 12 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 కాదా అని చెక్ చేసిద్ది. సో కాదు కాబట్టి ఈ బ్లాక్ లోపలికి వెళ్లకుండా సో ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అయ్యింది, యు ఆర్ ఏ మైనర్ అని ప్రింట్ అయ్యింది. సో దిస్ ఈస్ ద అవుట్పుట్.